కళ్యాణ్ ఓ తోలుబొమ్మ. బీజేపీ ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ యొక్క ప్రక్రియని, తెలంగాణ బిల్లుని క్లియర్ చేసే ప్రక్రియని 3 సార్లు వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ కాదా? తెలంగాణ ఇస్తున్న సమయంలో పెప్పర్ స్ప్రేలు పట్టుకొని పార్లమెంట్లలో కొట్టుకున్నది కూడా కాంగ్రెస్ వాళ్ళే. లగడపాటి రాజగోపాల్ రెడ్డి కదా, ఆయన ఏ పార్టీ ఉండే? కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణ బీజేపీలకు సిగ్గుశరం ఉండాలి. ఎంతసేపు కిరాయికి తెచ్చుకున్న లీడర్లతోనే రాజకీయాలు చేద్దామని అనుకున్నారు, కానీ నేను లీడర్ని అయితా అనే తత్వం ఆ నలుగురుకున్నదా? దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడతాం, ఇది కరెక్ట్, నేను మీకు సమర్థిస్తాను. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా రాష్ట్రాలు విడగొట్టిన పరిస్థితి ఏర్పడ్డది. కరెక్టా రాంగ్? మళ్ళీ అప్పుడు సొక్కంగా అయిందా? తెలంగాణలో ఆంధ్ర ఉన్నది, ఉంటది, ఉంటూనే ఉంటది, ఉండాలి. తెలంగాణ మనస్తత్వం చెప్తున్న తెలంగాణ బిడ్డ లెక్క. అవురా భయ్, తప్పయింది, ఆనాడు తప్పయింది, మేము మాట్లాడలేకపోయినాం, ఇవాళ మేము మాట్లాడుతున్నాం. ఈ ఒక్క మాట తెలంగాణ వాడు కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. గాన కోకిల సరోజినీ నాయుడు తెలంగాణ బిడ్డ కాదు. సరోజినీ నాయుడుని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి తెలంగాణలో మనం. ఇవాళ 40 year ఇండస్ట్రీస్ అని చెప్పి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడుని కూడా ఆయనను ఒక మంచి CEO ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పి అవకాశం ఇచ్చింది కూడా తెలంగాణనే కదా. రాష్ట్ర విభజన తీరు మానని గాయం, ప్రజల మధ్య విద్వేషాలకు ఇదే కారణం. పవన్ కళ్యాణ్. ఇంకా ప్రజల్లో అశాంతి, అసంతృప్తి ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటును జనసేన వ్యతిరేకించలేదు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడుతాం. పార్టీ కంటే దేశ సమగ్రతకే మా ప్రాధాన్యత. కాక్రోచ్ పార్టీని చూస్తే చలిసీమల పద్యం గుర్తుకొస్తున్నది, బలమైన పామును కూడా అవి చంపేస్తాయని కామెంట్. పవన్ కళ్యాణ్ ఓ తోలుబొమ్మ. బీజేపీ ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ ఎట్లా, ఇప్పుడు బీజేపీని అన్నావు కాబట్టి ఇక నేను మాట్లాడాల్సి వస్తుంది. పిసిసి అన్న మహేష్ అన్న. అయితే బీజేపీ ఆడుతున్నాడు అని అన్నారు కదా. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు మీద తెలంగాణ యొక్క ప్రక్రియని, తెలంగాణ బిల్లుని క్లియర్ చేసే ప్రక్రియని 3 సార్లు వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ కాదా? ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? తెలంగాణ ఇచ్చినామని అని అంటారు, కానీ ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిచిండ్రు తెలంగాణకు అన్న ముచ్చట మీకంటే ఎక్కువ ఎవరికి తెలియదు కాంగ్రెస్ వాళ్ళకు. సెకండ్, తెలంగాణ ఇస్తున్న సమయంలో పెప్పర్ స్ప్రేలు పట్టుకొని పార్లమెంట్లలో కొట్టుకున్నది కూడా కాంగ్రెస్ వాళ్ళే. లగడపాటి రాజగోపాల్ రెడ్డి కదా, ఆయన ఏ పార్టీ ఉండే? కాంగ్రెస్ పార్టీ కాదా? నేను పవన్ కళ్యాణ్ ఏం సమర్థిస్తలేను. తెలంగాణ ఉద్యమం మీద అవగాహననే లేదు. ఆయన వస్తా అంటే రాని అన్న, ఏం కట్టలు కడతాడు తెలంగాణలో అది కూడా చూసుకుందాం కదా. దమ్ము ఉంటే రాజకీయాలు చేస్తాడు. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా. అసలు ప్రాబ్లం అంతా ఏంది తెలుసా నవి? ఇప్పుడు పిసిసి అన్న కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే బీజేపీ ఇట్లా చెప్తాడు. అంటే తెలంగాణ బీజేపీలకు సిగ్గుశరం ఉండాలి. ఎంతసేపు కిరాయికి తెచ్చుకున్న లీడర్లతోనే రాజకీయాలు చేద్దామని అనుకున్నారు, కానీ నేను లీడర్ని అయితా అనే తత్వం ఆ నలుగురుకున్నదా? ఎంతసేపు ఆ నలుగురు పోయి తాకట్టు పెట్టే మాట్లాడిండ్రు, పార్టీని తాకట్టు పెట్టే మాట్లాడిండ్రు. అసలు తెలంగాణ ఉద్యమంలో ఆ నలుగురికి నిజంగా చెప్తే గుణాత్మకమైన పాత్ర ఏదైనా కనిపిస్తుందా? చెప్పుకునే పాత్ర కనిపిస్తుందా ఆ నలుగురికి? చెప్పుకుంటే వాళ్ళే మాట్లాడతారు కదా. పవన్ ఎందుకు మాట్లాడతాడు? ఇలా వచ్చి ఒక మాట అడుగుతున్నాం, కరెక్టా రాంగా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడిన మాటలలో నేను ఆల్రెడీ ఎన్నోసార్లు మాట్లాడినా, ఇక నేను మాట్లాడదలుచుకోవాలి. మీ విఘ్నతగా నేను వదిలిపెడతా పవన్ అన్న. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడతాం, ఇది కరెక్ట్, నేను మీకు సమర్థిస్తాను. ఇప్పుడు రాష్ట్ర విభజన అనేది ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, ఇట్లా జరిగింది అని చెప్పి మాట్లాడితే మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా రాష్ట్రాలు విడగొట్టిన పరిస్థితి ఏర్పడ్డది. కరెక్టా రాంగ్? మళ్ళీ అప్పుడు సొక్కంగా అయిందా? కాలేదు. ఆంధ్ర రాష్ట్రం దగ్గర పైసలు లేకపోతే కర్నూలు దగ్గర టెంట్లు పెట్టుకొని నడిపించారు అసెంబ్లీ. కరెక్టా రాంగ్? మళ్ళీ అప్పుడు విడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మళ్ళీ అప్పుడు గడివిగిర్రా అందరూ. ఆ నిర్ణయం కరెక్టా? అంటే ముక్కు పచ్చలారని వయసులో జరిగింది కదా అని అంటే ముక్కు తెల్లగా ఉన్నప్పుడు జరిగితే పంచాయతీ వేరే ఉంటుందా? ఇదంతటికి కారణం ఎవరు తెలుసా? మౌనంగా ఉంటున్న తెలంగాణ బీజేపీ. ఎందుకు చెప్పాలన్నా, తెలంగాణ ఉద్యమంలో మీకు గుణాత్మకమైన పాత్రనే లేకపోయి ఏం కట్టలు కట్టిరు మీరు? ఒక మాట అడుగుతున్నాను. నేనే ఎన్నోసార్లు అన్నా, పాలమూరులో కొంచెము గొప్పను అడిగేసి తిరిగిన కిషన్ రెడ్డి దాన్ని ఎంకరేజ్ చేసుకోలేకపోయింది ఎప్పుడు కూడా. 1997లో మేము తెలంగాణకు అనుకూలము అని మేనిఫెస్టోలో పెట్టిన తెలంగాణ బీజేపీ సెంట్రల్లో కూడా ఎన్కరేజ్ చేసుకోలేకపోయింది.
ఇప్పుడు తేజస్వి సూర్య గట్లా మాట్లాడిండు అని అంటే వీళ్ళంతా ఈ నలుగురు ప్రావీణ్యం ఉండదా? వీళ్ళే కదా సీనియర్లు తెలంగాణ బీజేపీలకి. కరెక్టారా? వీళ్ళే పోయాడు ఫీటింగ్ ఇస్తారు కదా. ఇప్పుడు నేనున్నా ఏదైనా స్క్రిప్ట్ ఏదైనా ఉన్నప్పుడు ఇది మార్చాలా నవీన్ అన్నట్టు నువ్వు మారుస్తావా? మారవా? నీ ఫీడింగే కరెక్ట్ లేకపోతే ఆయనకేం తెలుస్తుంది? తేజస్వి సూర్యకు ఒక మాట అడుగుతున్నా తెలంగాణ ఉద్యమం గురించి, ఆయనకేం తెలుసు? కరెక్టారా? ఆయన కూడా పిల్లాడే కదా. అంటే ఇది ఒక నోషన్ క్రియేట్ చేస్తున్నారు. తెలంగాణ వచ్చుడే గ్రేటరా నాయన అని అనుకున్న తరుణంలో ఇచ్చుడు గిట్ల చేసిరు గట్ల చేసిరు ఇండియా పాకిస్తాన్ ఈ బొంగుల మాటలకు నిజంగా చెప్పాలని అంటే ఈ భాగవతం రాసేదంతా ఈ నలుగురే. మళ్ళా ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కూడా చెప్పిపిచ్చేది మళ్ళీ ఈ నలుగురు ప్రావీణ్యం ఉంటుందా గిరీష్ అని అంటే ఆయన అన్నది కొంచెం వాస్తవం ఉండొచ్చు, ఏదో వాస్తవం ఉండొచ్చు. ఎందుకంటే ఈడ మాట్లాడే మొగుడు ఎవరు లేకపోయాయి కదా మళ్ళీ. కరెక్టా రాంగ? తెలంగాణ వచ్చుడే ఇంపార్టెంట్ ఉండే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవుడు ఎంత మీకు చాలా ఇష్టం ఉండేనో మాకు కూడా అంతే కష్టం ఉండే కలిసి ఉండు. అందుకే తెలంగాణ విడిపోయింది. విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీరు ప్రాంతీయవాదాలు అంటే నాకు ఇప్పుడు కూడా పెద్దగా ఒకటి అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణ విడిపోయిన తర్వాత ఏం బాగుపడుతుంది రా తాగుబోతోళ్ళు మీరు అని అన్న కాడి నుంచి ఇలా తెలంగాణ పెద్ద పెద్ద పెట్టుబడులు కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు దేశ ఖజానాకే తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి పంపే స్థాయికి ధనిక రాష్ట్రంగా ఆర్ కరెక్ట్గా చెప్పాలనంటే తెలంగాణ తల్లి ఇచ్చిన ఖనిజాలు ఒకటా రెండా, వస్తున్న ప్రాజెక్టులు ఒకటా రెండా, తెలంగాణ ఒక నిజంగా చెప్పాలనంటే ఫ్లాలెస్ గవర్నమెంట్ నడుస్తుంది అన్న సైకాలజీ కూడా ఉండే. నేను కేసీఆర్ని వ్యతిరేకించినొచ్చు, లేకపోతే రియాల రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినొచ్చు, రేపు అదొచ్చు ఇదొచ్చు, ఇది పక్కకు పెడదాం. బట్ తెలంగాణ హ్యాస్ అట్రాక్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ టీ హబ్ డేటాలు అవన్నీ తీసుకొని చూపితే నేనే ఎన్నోసార్లు మాట్లాడినడికి నేను వ్యతిరేకించిన కూడా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ పంచాయతీలు చూస్తే రాజకీయాలు మాట్లాడాల్సి వస్తుంది. నేను కూడా తెలంగాణలో పెట్టుబడులు రాకుండా మళ్ళొక్కసారి ప్రాంతీయ విద్వేషాలు రాజకీయ నాయకులు ఆంధ్ర రాష్ట్రంకేని పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా జేఏసీ ఉన్నప్పుడు కూడా ఈనాటి దాకా గో బ్యాక్ ఆంధ్ర అని ఎప్పుడన్నా మాట్లాడిందా? ప్లీజ్ సెటిల్ హియర్ అని చెప్పి మాట్లాడింది తెలంగాణ. తెలంగాణలో ఆంధ్ర ఉన్నది ఉంటుంది, ఉంటూనే ఉంటుంది, ఉండాలి. బార్డర్లు డివైడ్ అయినాయి ఫ్రెండ్స్, మనసులు కావు. ఇప్పుడు వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఎట్టి పరిస్థితులలో మళ్ళా బగ్గుమనిపియాల సెంటిమెంటు బగ్గుమనిపియంగానే మనం అందరం మాట్లాడడం మొదలెడతాం. ఎవడో ఒకడు ఇన్వెస్టర్ ఏం చూస్తాడు, ఆడ స్థిర పాలన సుస్థిర పాలన ఉన్నా లేదా అని ఒకటి చెక్ చేస్తాడు వాడు ఇన్వెస్టర్. వాడికి స్థిరంగా లేదనుకో వాడు పెట్టుబడులు పెడతాడా? అరే తెలంగాణలో ఏదో అగ్నిగుండం అవుతుంది రాబాయ్ అని చెప్పి పెట్టరు. అగ్నిగుండంలో అవకాశవాది రాజకీయాలు చేసేది కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్ కాదా? సిగ్గు శరం ఓడుకుండాలి, ఆ నలుగురికి ఉండాలి. అరే ఏం పోతుంది రా, మనం అడుగులు వేయాలంటే ఎట్లా అడుగులు వేయాలరా అని చెప్పి ఆలోచించాలి. కరెక్టా రాంగా? మళ్ళీ దేశాన్ని విడగొట్టొద్దు, దేశ విచ్ఛిన్నం చేస్తున్న శక్తులతో పోరాడదామని అన్నప్పుడు అంత మెచ్యూరిటీ మీకు ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి స్టేట్మెంట్లు పదే మాట్లాడడం అనేది మెచ్యూరిటీ అమలు. ఇది ప్రాంతీయ భావన లేపుతున్నది అని మీకు తెలిసినాక, ఇది అనవసరంగా రెచ్చగొడుతున్నది అని తెలిసినాక మళ్ళొకసారి నువ్వు ఢిల్లీలో కూర్చొని మాట్లాడడం అనేది విఘ్నతనా? అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే పెద్ద తప్పు అయిపోతుందా? అడుగుతున్నా పవన్ అన్న, మీ మెచ్యూరిటీ నాకు ఇంకా నచ్చుతుండే ఎప్పుడు తెలుసా? మ్యాటర్ చల్లబడ్డాక తెలంగాణలో అడుగు పెట్టేది ఉండే. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నీ పక్కకున్న ఫాల్తూ పిఆర్ టీంని పక్కకు పెట్టి ఎవరన్నా మంచోళ్ళని పెట్టుకొని అడ్వైజర్లను పెట్టుకొని ఎట్లా అడ్రస్ చేద్దాం. ఇంకొక విషయం చెప్పాలి పవన్ అన్న, తెలంగాణ మనస్తత్వం చెప్తున్న తెలంగాణ బిడ్డ లెక్క ఔరా భయ్ తప్పయింది, ఆనాడు తప్పయింది, మేము మాట్లాడలేకపోయినాం, ఇవాళ మేము మాట్లాడుతున్నాం. ఈ ఒక్క మాట తెలంగాణ వాడు కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. అర్థమవుతుందా? గాన కోకిల సరోజినీ నాయుడు తెలంగాణ బిడ్డ కాదు. మూసీ నది మీద నాకు తెలిసి తెలంగాణ కవులు కూడా పద్యాలు రాసిరో లేదో నాకు తెలియదు, కానీ సరోజినీ నాయుడు రాసింది అబ్బా మూసీ అందం లైట్లలో చూడాలా అని చెప్పి. సరోజినీ నాయుడుని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి తెలంగాణలో, మనం చూసుకోలే. ఇవాళ 40 year ఇండస్ట్రీస్ అని చెప్పి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడుని కూడా ఆయనను ఒక మంచి CEO ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పి అవకాశం ఇచ్చింది కూడా తెలంగాణనే కదా, హైదరాబాదే కదా. హైదరాబాద్ నేను కట్టిన నిజాం ఇప్పటికీ శోభిస్తున్నాడు వచ్చు పైకి, లేదా హైదరాబాద్లో కూర్చున్న పూర్వీకులందరూ శోభిస్తున్నారు వచ్చు, అది వేరే విషయం. బట్ హీ హాస్ డన్ సమ్ డెవలప్మెంట్, దెర్ ఈస్ నో డెనియల్ టు ది సబ్జెక్ట్. ఇప్పుడు మీరు వచ్చి పదేకి మాట మాట్లాడేది పవన్ అన్న, వేరే సబ్జెక్టులు లేవా రావా అన్న క్వశ్చన్. రాజకీయాలలో హుందాతనం ఉండాలా,
అంతేగాని ఒక ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతూ ప్రతిసారి ఎవడు రెచ్చగొడతలేడు ఇప్పుడు, ఇక మీరే రెచ్చగొడుతురు. మ్యాటర్ ఏడికాడికి ఆగిపోయినండి, మళ్ళీ ఎందుకు తీసాడు? ఎందుకు తీయాలా? ఎకానమీ మీద మాట్లాడు, పెట్టుబడుల మీద మాట్లాడు, మెట్రో రైల్ ప్రాజెక్ట్ మీద మాట్లాడు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటే చేసుకో, బీజేపీని నార్మల్గా టార్గెట్ చేసుకుంటే చేసుకో. బీజేపీ మీద పోటీ చేసినావు కదా కరీంనగర్, దాని మీద టార్గెట్ చేసుకో. పరిపాలన దక్షత మీద పెట్టుకో. అక్కడ తెలంగాణ వాడు మీకు రెస్పెక్ట్ చేస్తాడు. అంతేగాని 1947 స్టోరీ పట్టుకొని వచ్చి నువ్వు ఇలా మాట్లాడతా అంటే ఎట్లా? అది ప్రాంతీయవాదం రెచ్చగొడుతుందని తెలిసినాక కూడా, లేదా తెలంగాణలో పెట్టుబడులు రావద్దని చెప్పి మీ కూటమి యొక్క లక్ష్యం ఆ పక్క రాష్ట్రంలోకి ఇట్లాంటివన్నీ బయటికి వెళ్తాయి. రాజకీయాలు మీకే కాదు, మాకు కూడా జబర్దస్త్ వస్తాయి. వ్యక్తిగతంగా నువ్వు మంచోడు ఉండొచ్చు, బట్ రాజకీయాలలో మంచోడు చెడ్డోడు ఏముండదు, మంచి చెడ్డోడే ఉంటుంది. మంచోడు చెడ్డోడు ఏముండదు, మంచి చెడ్డోడే ఉంటుంది పవన్ అన్న. సో ఆలోచించి మాట్లాడుండ్రి, అర్థమవుతుందా? స్క్రీన్ మీద ఉన్న చరిష్మా రాజకీయాలలో కూడా గదే నడవాలంటే తెలంగాణలో నడవది. తెలంగాణ వాడికి క్లియర్ కట్గా తెలుసు మేకప్ ఎక్కువసేపు ఉండదని. ప్యాకప్ అంటాడు, మేకప్ బ్రేకప్ కూడా అంటాడు. బట్ ఇది అర్థం చేసుకో.